జూనియర్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతోంది. మీడియా దాని మీద కాస్త ఫోకస్ పెట్టలేదు గానీ, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఢిల్లీలో జరగబోతోంది. ఢిల్లీలో జరగబోతున్న ఈ విషయం ఏంటంటే, జమాతే ఇస్లామీ హింద్ అని ఉంది గదా! వీళ్ళు వక్ఫ్ బిల్ మీద వ్యతిరేకంగా ప్రదర్శన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ చేయబోతున్నారు. ఇది వాళ్ళు చేయబోతున్నటువంటి మొట్టమొదటి ప్రదర్శన. ఇక ఇక్కడి నుంచి ఈ ముస్లిం సంఘాలన్నీ ఒక తాటిపైకి వచ్చి దేశంలో విపరీతమైనటువంటి అల్లకల్లోలని సృష్టించేందుకు చాలా పకడ్బందీగా ప్రణాళికలు వేసుకుని ఉన్నాయి. వక్ఫ్ బిల్లును ఏ విధంగానైనా మోకాలడ్డి బిల్లు పాస్ కాకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వీళ్ళు ముందుకొస్తున్నారు. దేశంలో తీవ్రమైనటువంటి అలజడి సృష్టించి, గొడవలు సృష్టించి, వీలైతే గనక అల్లర్లు కూడా సృష్టించి, దేశాన్ని శాంతి భద్రతల పరిస్థితుల్లోకి నెట్టివేసి, ఎలాగైనా ఈ వక్ఫ్ బిల్లు పాస్ కాకుండా చూడాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వీళ్ళు ముందుకొస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు దానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మీటింగ్ చేపట్టబోతున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో షహీన్ బాగ్‌లో జరిగినటువంటి ఉద్యమం లాగానే దీన్ని కూడా ఈ రోజటి నుంచి ప్రారంభించబోతున్నాము అనేటువంటి స్పష్టమైన సంకేతాన్ని వాళ్ళు నిన్నటి రోజు మీడియాకు వివరించినారు. సో, మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ఇది కేవలం ఆ ప్రాంతానికి చెందినటువంటి విషయమే కాదు. మొత్తం దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి ముస్లింను కూడా రెచ్చగొట్టి వీళ్ళు ఏ విధంగానైనా విపరీతమైనటువంటి అల్లర్లు సృష్టించి, గొడవలు సృష్టించి, దాడులు చేసి, నిప్పు పెట్టి, రాళ్ళు రువ్వి ఏమైనా చేసేందుకు వీళ్ళు సిద్ధపడుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతోంది. ఈ వక్ఫ్ బిల్ అనేది త్వరలో మన దేశ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి, ఈ బిల్లును ఎట్లాగైనా స్టాప్ చేయాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు ఈ విధంగా దేశానికి హాని కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. న్యూస్‌ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీ చిన్న చిన్న ఊర్లలో కూడా డెఫినెట్‌గా వీటికి సంబంధించినటువంటి అలజడులు జరుగుతాయని నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో చాలా జిల్లాలలో ఇప్పుడు ముస్లింల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ముస్లింలు హిందువుల మీద మన రాష్ట్రంలో కూడా దాడులు చేస్తున్నారు. కానీ అది మీడియా మాత్రం చాలా తొక్కిపెడుతోంది. న్యూస్‌ను బయటికి రాకుండా చేస్తోంది. వాస్తవానికి బాగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల పట్ల ద్వేషాన్ని మనతో పాటు నిన్నటి వరకు ఉన్నటువంటి ముస్లింలు ఇప్పుడు తీవ్రంగా ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు. కళ్ళ ముందు కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజటి నుంచి మన రాష్ట్రంలోనూ, మన దేశంలోనూ కొద్దిగా వాతావరణంలో మార్పులు వస్తాయి. గొడవలు, అల్లర్లు, దాడులు, నిప్పు పెట్టడాలు, రాళ్ళు రువ్వడాలు ఇవన్నీ జరగబోతాయి. జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ ఒకసారి హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుంటాం. మీ అందరికీ సెలవు. నమస్కారం.